హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను స్పందన డిజైనర్. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను ఈ యొక్క బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి. స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఈరోజు అయితే మనం దీని గురించి చెప్పుకుందాము. స్టిచ్చింగ్ వచ్చేసి నేను 3 చేతులు, ఇప్పుడు మనకు 2 చేతులు ఉంటాయి కదా, వాటిని 3 పార్ట్స్గా డివైడ్ చేశానండి. చూసారు కదా మీరు కటింగ్ చూస్తే మీకు ఈ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది, నేను ఏ విధంగా కటింగ్ చేశానో స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది. సో ఇక్కడ ఒక్కొక్క పార్ట్ అయితే తీసుకున్నాను కదా, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మనకి, మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్. ఈ విధంగా లైనింగ్స్కి అన్ని సైడ్ జాయింటింగ్ అయితే వేసుకొని ఈ విధంగా సీదా మీద లైనింగ్ వేసుకోండి. కరెక్ట్గా ఒరిజినల్ దాని మీద లైనింగ్ వేసుకొని పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా సైడ్ అయితే మనకు బార్డర్ థ్రెడ్తో అయితే కనిపిస్తుంది కదా, సింగిల్ పాదంతో ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆ మూల కాడ కూడా సూది గుచ్చి రిటర్న్ తీసుకోవాలండి. ఆ విధంగా చేస్తేనే మీకు కార్నర్ మూల అనేది మంచిగా వస్తుంది, నీట్ ఫినిషింగ్ అవపడుతుంది. లేకపోతే మాత్రం మీకు లోడింగ్ అనేది తిరగదండి. సో ఈ విధంగా ఖర్చులు పెట్టేసుకొని పిన్స్ అయితే రిటర్న్ తీసేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేలుతోనైతే ఈ విధంగా నొక్కితే మాత్రం మనకి బార్డర్ అనేది మనకి పైకి లేస్తుందండి. సో ఈ విధంగా మొత్తం లోడింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా కుట్ట అయితే పైనుంచి వేసుకొని రావాలండి. కింది లైనింగ్ కొంచెం గుంజాలండి సైడ్కి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా కుట్టేసుకోవాలి. చాలా లెంతీగా ఉందనేసి ఓన్లీ స్లీవ్స్ మాత్రమే నేను అప్లోడ్ చేశానండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఒక్కొక్క పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు మనకు ఒక పార్ట్ అయితే అయిపోయింది, ఇంకో పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోడింగ్ అనేది. ఎక్స్ట్రా కుట్టు కంపల్సరీ వేసుకోవాలండి, అది వేసుకుంటేనే ఈ మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సేమ్ నెక్స్ట్ ఇంకోటి కుట్టుకుందాం. చూడండి ఇదే విధంగా పిన్స్ పెట్టేసుకొని సీదా మీద లైనింగ్ పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకొని ఈ విధంగా సింగిల్ పాదం అయితేనే ఏ వర్క్ బ్లౌజ్ అయినా సరేనండి. ఈ టిప్ మీరు యూజ్ చేయండి, నేను చెప్పింది బాగా మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మగ్గం వర్క్ కానీ లేకపోతే కంప్యూటర్ వర్క్ కానీ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ వర్క్ బ్లౌజ్లు వచ్చాయంటే సింగిల్ పాదమే యూజ్ చేయండి. అంతా లోడింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు టక్స్ వేసుకునేటప్పుడు డబల్ పాదం పెట్టండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ టిప్ మాత్రం. నేను అన్ని పీసులు అయితే ఇప్పుడు ఈ చేయికి 3 ఆ చేయికి 3 అన్ని పీసులు అయితే రెడీ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయితే చాలా టైం పట్టిందండి. ఒక బ్లౌజ్ నేను 1 అవర్లో కుట్టేది, ఈ బ్లౌజ్ మాత్రం నాకు 3-4 అవర్స్ పట్టింది. ఎందుకంటే మనకు ఇక్కడ జాయింటింగ్ వచ్చాయి, కొంచెం అది ఇది వర్క్ అనేది ఉంటుంది కదా, కొంచెం ఓవర్ వర్క్ అయితే అయిందండి ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజు బాగా ట్రెండింగ్లో ఉందండి, నేను ఇన్స్టాలో చూసాను, నాకు బాగా నచ్చేసి నేను బుకింగ్ అయితే చేసుకున్నానండి. నేను చేసుకున్న ప్లస్ ఇది ఇప్పుడైతే నేను కుట్టేది వేరే కస్టమర్ బ్లౌజ్ అండి, నాది కాదు. 750 ఛార్జ్ పడ్డదండి బ్లౌజ్కి అయితే. చాలా బాగుంది బ్లౌజు, అన్ని శారీస్ మీదకి అయితే మల్టీపర్పస్ వచ్చింది కాబట్టి వేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ నేను మధ్యలో బంచ్ ఉంది కదా, ఆ బంచ్కి ఒక లైన్ అయితే గీసుకోవాలి, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అది మిడిల్లో వస్తుంది అనేసి మనం మార్కింగ్ చేసుకొని పిన్ పెట్టుకోవాలండి. ఈ టిప్ కూడా యూజ్ చేసుకోండి ఎప్పుడైనా సరే. బ్యాక్ పార్ట్ వచ్చినా కూడా మనము బ్యాక్ మిడిల్లో మనకి ఏది వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని పిన్ పెట్టేసుకుంటే మనకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. మీరైతే పిన్స్ కంపల్సరీ యూజ్ చేయండి స్టిచ్చింగ్లో, అవి మనకు చాలా బెనిఫిట్ అండి. జారే క్లాతులు ఉంటాయి కదా, దానికైతే బెస్ట్ అని నేను చెప్తాను. పిన్స్ లేకపోతే అయితే నాకు స్టిచ్చింగ్ అసలే నడవదండి, పిన్స్ కంపల్సరీ పెట్టుకుంటాను. గమ్ము కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే గమ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అది క్లాత్ మొత్తం డ్రై అయిన తర్వాత మనకు వైట్ మరకలు అనేది ఉండిపోతాయండి. నీళ్ళలో తీసిన తర్వాత కూడా అది తడిచిపోయి ఒక రకంగా ఉంటుంది. సో దానికంటే ఈ పిన్స్ ఒక 5 నిమిషాల టైం కేటాయించినా పర్లేదు, కానీ పిన్స్ పెట్టుకుంటేనే బ్లౌజు పర్ఫెక్ట్ నీట్గా ఉంటుందండి. నేను అందుకే పిన్సే యూజ్ చేస్తాను. సో ఈ విధంగా నేను అన్ని స్లీవ్స్ అయితే ఒక సైడ్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను. చూడండి మీకు క్లియర్గా అర్థం కావాలనేసి నేను స్లీవ్స్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నానండి.
ఇప్పుడు 3 అయితే రెడీ అయినాయి కదా, ఒకదాని మీద ఒకటైతే ఈ విధంగా పరుచుకోవాలి. చూడండి, ఆ ఫ్లవర్స్ ఉన్న వరకేనండి, మనకు ప్లెయిన్ క్లాత్ అవపడొద్దు. ఫ్లవర్స్ ఉన్న వరకే. చూడండి ఎంత నీట్గా ఎంబోజ్ అవుతుందో ఫ్లవర్ అయితే. సమానంగా పెట్టుకోండి. కిందిది మనము ఏ విధంగా పెట్టుకున్నామో మిడిల్ కూడా అదే విధంగా పెట్టేసుకొని పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేద్దాం. ఇక నీట్గా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ లోటు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో స్టిచ్చింగ్ అయితే చేద్దామండి. పైన ఒక కుట్టు వేస్తే క్లాత్ అనేది కదలకుండా లేవకుండా ఉంటుంది. అంతేనండి, కంప్లీట్. మిడిల్లో ఒక ఖర్చు పెట్టుకుంటే మనకు మిడిల్ అనేది గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్ అయింది. చూడండి, 2 చేతులు ఈ విధంగా లేస్తే ఇట్లా మనం క్లాత్ పైకి లేబడితే ఈ విధంగా ఎవరు ఇట్లా కుట్టారు అన్నది మాత్రం ఎదుటి వాళ్ళకైతే అర్థం కాదండి. ఒక్కొక్కసారి ఆ విధంగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. చూడండి, క్లాత్ ఉన్నదానికి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన దానికి ఎంత డిఫరెంట్ అయితే ఉందో. లోపల చూస్తే మళ్ళీ లైనింగ్ నార్మలే ఉన్నది, మీదికి వచ్చేసి పైకి వచ్చేసి ఒరిజినల్ది అయితే మళ్ళీ లేయర్స్ ఉంది. ఇదే విధంగా కుట్టుకొని మనం అన్ని శారీస్ మీదకి అయితే వేసుకుంటే చాలా అంటే చాలా ఎలిజెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడానండి సేమ్ పీసెస్ ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. మీకు ఒకసారి చెప్పాలనేసి చూపించాలనేసి నేను మళ్ళీ పెడుతున్నానండి. మనకు సెట్ అయిందా కాలేదా అని చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ చేయాలి. ఆగవాగంగా స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ కుట్టు విప్పడం ఈ విధంగా చేస్తే మాత్రం మనకు డబల్ పని అయితే అవుతుంది. కాబట్టి మనము ఒకసారి ట్రయల్ చేసి చూడాలి ఏ విధంగా అయితే సెట్ అవుతుంది అనేది. చూడండి, ఇట్లా మనకు ఫ్లవర్ అనేది పోకుండా ప్లస్ మనం ఎంతైతే కొలత తీసుకున్నామో అదే కొలతలలో వచ్చేటట్టు చూసుకొని అయితే కుట్టుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఈ బ్లౌజ్ కష్టం తగ్గట్టే ఉంటుందండి. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వాచ్ చేయండి. అంతేనండి, 2 చేతులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇదే విధంగా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఇదే విధంగా కుట్టుకోండి. స్టిచ్చింగ్ అనేది కొంచెం ఓపికతోనే చేసుకునే పని అండి. ఆగమాగం తొందరగా కుట్టామంటే మనము ఎంత డబ్బులు పెట్టి కొన్నది కూడా వేస్ట్ అవుతుంది. సో ఆలోచించి స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ పార్ట్స్ బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే నడుం బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో డివైడ్గా పార్ట్స్ అన్ని డివైడ్గా చేసి అప్లోడ్ చేస్తానండి. ఒకేసారి అప్లోడ్ చేస్తే లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి మీకు కూడా అర్థం కాదు. సో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.